కొండా సుస్మితపై ఇందిరా శోభన్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే హక్కు సోకాల్డ్ సోదరిమణికి లేదని మహిళా కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ అన్నారు. చిన్నదానిలాగా ఉండని మంచిదనం హితవు పలికారు. చిట్టిలాగా ఉండాలని హెచ్చరించారు. కష్ట సమయంలో కార్డును వాడుకున్నప్పుడు ఆ కార్డులో ఉన్న వాళ్లకు తాము ఏం చేశామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రేవంత్ అన్న నాయకత్వం గురించి ప్రశ్నించేటువంటి నైతిక హక్కు సోకాల్డ్ సోదరిమణికి ఉన్నదా అన్నది ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మ కొండ సుష్మా, నువ్వు చిన్నదానిలాగుంటే మంచిగా ఉంటుంది. నీ పేరు చిట్టి లెక్క మాట్లాడితే మంచిగా ఉంటుంది. చిట్టి కాస్త కొంచెం పెద్దమైనటువంటి మాటలు, స్థాయికి మించినటువంటి మాటలు, అర్హత లేనటువంటి మాటలు మాట్లాడడం అన్నది సమాజం హర్షించదు. కష్టం వచ్చినప్పుడు కార్డును వాడుకునే ముందు ఆ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం. తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశ్నించేలా మాట్లాడొద్దని కొండా సుస్మితకు మహిళా కాంగ్రెస్ నేతలు హితవు పలికారు. కొండా సురేఖ గౌరవాన్ని తగ్గించేలా సుస్మిత వ్యవహరిస్తున్నారని, మరోవైపు సుస్మిత వైఖరి వల్ల మంత్రి కొండా సురేఖ సమాధానం చెప్పుకునే స్థాయికి చేరిందని అన్నారు. వరంగల్ నియోజకవర్గంలో అక్క బర్త్డే అనే సంతోషం కూడా ఉండకుండా పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి పేరు తెచ్చే విధంగా, వన్నె తెచ్చే విధంగా మెదులుకోవాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి నీ వల్ల ఇవాళ సురేఖక్క ఇబ్బంది పడే పరిస్థితి, ఇవాళ క్షమాపణలు కోరే పరిస్థితి, సంజాయిషించుకునే పరిస్థితికి వస్తే మరి నువ్వు ఎట్లా ప్రజానాయకురాలు అవుతావు, ఎట్లా తల్లికి బిడ్డవు అవుతావు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం సుష్మా గారి పైన ఉందని ఈ సందర్భంగా. పార్టీ లైన్ దాటి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఇందిరా శోభన్ అన్నారు. కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు. ఇతర పార్టీలకు అస్త్రాలు ఇచ్చే విధంగా సుస్మిత వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా సుస్మిత తన వైఖరిని మార్చుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే గురించి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది, తన బాధ్యత తను నిర్వర్తించారు. ఎన్నికలే లేని దానికి, ఇప్పుడు ఏం జరగని దానికి ఏమో జరిగిపోతుందనే విధంగా ఆరుడు లేడు సూర్యుడు లేడు అన్నట్టుగా నీవే అన్ని ఊహించుకొని గతంలో చేసిన డ్యామేజ్ నుంచి బయటపడడానికే మీకు ఇంత సమయం పట్టింది. మళ్ళీ వాళ్ళ కొత్త రకమైనటువంటి డ్యామేజ్ తోటి అవతల పార్టీ వాళ్ళకి అస్త్రాలు ఇచ్చే విధంగా మీరు మాట్లాడినటువంటి వైఖరి పట్ల నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత డెమోక్రటిక్ గా మాట్లాడినప్పటికీ కూడా సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక లైన్ పైన నిలబడి పనిచేసేటువంటి పార్టీ. ఇవాళ పార్టీని బట్టి కాంగ్రెస్ పార్టీ కాదు, పచ్చ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నాం. మనం కూడా పోయి వచ్చినాం కదా, మనం ఒక పార్టీలో ఏం లేం కదా. ఎవరం ఎక్కడ పోయినా ఏడికొచ్చినా ఒక గూటికి వచ్చినప్పుడు ఆ పార్టీ లైన్ బట్టి ఆ పార్టీలో పనిచేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. అందరం కుటుంబ సభ్యులుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడి చులకన భావం అయ్యే విధంగా, నలుగురు ముందు నవ్వుల పాలయ్యే విధంగా, తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని ప్రశ్నించే విధంగా నీ యొక్క మాటలున్నాయంటే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. మేము నీ స్థాయికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చినందుకు నిజంగా బాధపడుతున్నాం. ఎప్పుడైనా సమస్యల కోసం మాట్లాడేటువంటి మేము కుటుంబ సభ్యుల్లో వచ్చేటువంటి విషయాల పట్ల కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఒక రోజు వస్తుందని ఎప్పుడు కూడా ఊహించాల. అలాంటి పరిస్థితి వచ్చినందుకు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా.